హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 16. ఇక స్టోరీలోకి వెళ్తే హర్ష తన ఛాంబర్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే సడన్గా తనకి ఎక్కిలి రావడంతో తన టేబుల్ మీదున్న వాటర్ తాగుతూ తన ల్యాప్టాప్ పక్కనే కనిపిస్తున్న అందమైన అమ్మాయి ఫోటో ఫ్రేమ్ వైపు ప్రేమగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకుని, ఎలా ఉన్నావు మాయా? అయినో నా కోసం నువ్వు ఇంకా పిచ్చిగా వెయిట్ చేస్తూ ఉంటావని, ఇన్ని ఇయర్స్గా నిన్ను ఏడిపిస్తూ నీకు దూరంగా ఉన్నందుకు నా మీద బాగా కోపంగా కూడా ఉండుంటావు కదా అని ప్రేమగా మాయా ఫోటోని తడుముతూ మాయా పిక్కి ముద్దు పెడుతూ, నేను కూడా నీలాగే నిన్ను బాగా మిస్ అవుతున్నాను మాయా, అందుకే మీ అందరి కోసం మీ ముందుకి రాబోతున్నాను. బట్ నేను రాబోయేది హర్షగా కాదు అని నిష్ఠూరించి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో లైవ్లో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది మాయా. అట్ ది సేమ్ టైం నా కోసం మీరందరూ ఎంతగా బాధపడుతూ ఉంటారో అని తలుచుకుంటేనే నాకు నా మీదే కోపంగా ఉంది మాయా. బట్ ఏం చెయ్యను, నాకున్న సిచ్యువేషన్ అలాంటిది. మీకు నేను ఫిజికల్గా మాత్రమే దూరంగా ఉన్నాను మాయా, మెంటల్లీ నేను మీ అందరి దగ్గరే ఉన్నాను. మన మధ్య ఈ దూరం ఇక చాలు మాయా. అందుకే ఇక నేను ఇలా అజ్ఞాతంలో ఉండాలి అనుకోవడం లేదు. సో ఇంకో 1 వీక్లో మీ అందరి ముందుకి సరికొత్తగా వచ్చేస్తున్నాను. గెట్ రెడీ. ఇన్నాళ్ళు నీతో మిస్ అయిన అల్లరి మొత్తం ఇప్పుడు చెయ్యాలి, చేస్తాను కూడా. నీకు నేను ఎవరో చెప్పకుండా నువ్వుగానే నన్ను గుర్తుపట్టేలా చేస్తాను. గెట్ రెడీ బేబీ అని నవ్వుతూ మాయా ఫోటోని అక్కడే పెట్టేసి తనకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన హర్ష కనుబొమ్మలు కోపంగా ముడిపడతాయి. మాయా జస్ట్ కామ్ డౌన్ అని తన కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు అన్నయ్యను ఇంతగా మిస్ అవుతున్నావని నాకు నిజంగా తెలియదు. ట్రస్ట్ మీ, అన్నయ్య మన అందరి కోసం డెఫినెట్గా తిరిగి వస్తాడు, ఓకే? అండ్ నేను కూడా నా ట్రయల్స్ నేను చేస్తూనే ఉన్నాను కదా, సో డోంట్ వర్రీ, ఇంకెప్పుడు ఇలా ఏడవ్వాకు అని మాయాను దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంటుంది. మాయా కాసేపటికి నార్మల్ అయ్యాక ఆద్య నుండి దూరంగా జరిగి, వదినా ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మాత్రమే కాదు, ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా దాచిన ఒక నిజాన్ని నీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకో ఇవాళ చాలా హార్ట్ పెయిన్గా అనిపిస్తుంది. ఈ బరువు నేను మోయలేకపోతున్నాను వదినా అంటూ ఆద్య వైపు చూస్తుంది. నువ్వు దేని గురించి ఇంతగా బాధపడుతున్నావు మాయా? ఏదున్నా సరే నాతో షేర్ చేసుకో అని ఆప్యాయంగా చెప్తున్న ఆద్యాని చూసి, వదినా నాకు చిన్నప్పటి నుండి కూడా హర్ష అంటే చాలా ఇష్టం. అది అందరికీ తెలుసు కదా. ఆ ఇష్టం నాతో పాటు పెరుగుతూ ప్రేమగా మారింది. హర్ష ఎప్పుడైతే అందరికీ దూరంగా వెళ్ళిపోయాడో అప్పుడే నాకు తెలిసింది హర్ష మీద నాకుంది ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ అని. అప్పటి నుండి ఇప్పటి వరకు హర్ష వస్తాడని పిచ్చి నమ్మకంతోనే వెయిట్ చేస్తూ ఉన్నాను వదిన. నా పక్కన హర్షను తప్ప వేరొకరిని ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఐ రియల్లీ లవ్ హిమ్ వదిన. మాయా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు హర్షను లవ్ చేయడం ఏంట్రా అంటూ షాకింగ్గా చూస్తూ అడుగుతుంది. అవును వదినా, నేను మాత్రమే కాదు హర్ష కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. వాట్? అది నువ్వెలా చెప్తావు? హర్ష మనతో ఉన్నప్పుడు వాడు చాలా చిన్నవాడు, నువ్వు నాకంటే చిన్నదానివి. ఆ ఏజ్లో లవ్ ఏంటి? ఇప్పటికీ వాడు వస్తాడని వెయిట్ చేయడం ఏంట్రా? వాడు ఉన్నాడో లేదో కూడా తెలియకుండా అలా ఎలా ఇంత పిచ్చిగా లవ్ చేస్తున్నావు మాయా? వదినా నాది చిన్న ఏజ్నే కావచ్చు, బట్ హర్షకి నా మీదున్న ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. అందుకే చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను హర్షతోనే నా లైఫ్ అని. అండ్ హర్షకి ఏం కాలేదు వదినా, ఎందుకంటే హర్షకి ఏమైనా అయ్యుంటే ఇదిగో ఈ గుండె ఎప్పుడో ఆగిపోయేది. మాయా ఏంటా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. నీకంటే మంచి పెళ్ళాం మా హర్షకి వెతికినా దొరకదు. నువ్వు బంగారం మాయా. నీ కోసం, నీ ప్రేమ కోసం అయినా సరే వాడు ఖచ్చితంగా వస్తాడు, ఓకే అంటూ మాయాకి గిలిగింతలు పెడుతూ తనని నవ్విస్తూ ఉంటుంది. వదినా ప్లీజ్ స్టాప్, అమ్మ నవ్వలేకపోతున్నాను వదినా అంటూ గలగలా నవ్వుతూ ఉన్న మాయాని చూసి ఆద్య కూడా హాయిగా నవ్వేస్తుంది. తన వల్లే అందరూ డిస్టర్బ్ అయ్యారనుకొని ఆద్య ఫ్రెష్ అయ్యి మాయా కూడా ఫ్రెష్ అయ్యాక ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చొని అందరితో పాటు నవ్వుతూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆద్య తిరిగి నార్మల్ అవ్వడంతో శైలుతో పాటు మహదీర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాన్య కూడా ఆద్యాని చూసి, ఎలా అయితే ఏంటి, ఇది నార్మల్ అయిపోయింది అనుకుంటూ, ఓకే ఆద్య నేను ఇంకా వెళ్తానే, మమ్మీ ఇప్పటికే 5 times కాల్ చేసింది, ఇంకా లేట్ చేశాను అనుకో నన్ను ఇక్కడికి వచ్చి మరి కొట్టుకుంటూ తీసుకుని వెళ్తుంది అని నవ్వుతూ చెప్తుంది. ఏయ్ ఎక్కడికే వెళ్ళేది? అందరూ కాసేపు కూడా టైం స్పెండ్ చేయలేదు. మార్నింగ్ ఏమో అలా జై వాళ్ళ బెడ్రూమ్లో ఇద్దరు కొట్టుకుంటూ ఉండిపోయారు కదా, సో అది గుర్తు చేసుకుంటుంది. ఆఫ్టర్నూన్ ఏమో నా వల్ల అందరూ మూడ్ స్పాయిల్ అయింది. ఇప్పుడే కదా అందరూ ఇలా నవ్వుతూ కూర్చున్నాం, ఏం కాదు రేపు వెళ్దూలే, నేను కావాలంటే ఆంటీతో మాట్లాడతాను అని తన మొబైల్ తీసుకుని మాన్య మదర్కి కాల్ చేస్తూ పక్కకి వెళ్తుంది.
అబ్బా ఎంతసేపు ఇలా కూర్చోను, నాకు బాగా బోర్ కొడుతుంది. సరదాగా అలా బయటకైనా వెళ్తే బాగుండు, బట్ ఇది వినదు కదా అని అసహనంగా అంటున్న మాన్యాని చూసి మాయా మెదడులో చటుక్కున ఐడియా రావడంతో ఎస్ అనుకుంటూ వెంటనే జై పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. నాన్సీ హెల్త్ గురించి అడుగుతున్న జైకి మాయా తన పక్కన కూర్చొని తన వైపే చూస్తూ ఉండడం చూసి ఓకే నాన్సీ, కాల్ యూ లేటర్, బాగా రెస్ట్ తీసుకో, నైట్కి వచ్చేస్తాను, బాయ్, టేక్ కేర్ బేబీ అంటూ కాల్ కట్ చేసి మాయా వైపు చూసి ఏంట్రా నాతో ఏమైనా మాట్లాడాలా అని తన వైపు చూస్తాడు. నిన్ను ఆ దరిద్రాలన్నింటికీ దూరంగా తీసుకుని వచ్చిన వాళ్ళు నిన్ను వదలట్లేదు ఎందుకన్నయ్యా? నువ్వు ఇక్కడున్నా సరే వాళ్ళ గురించే థింక్ చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఇలా అయితే వదినికి నీకు మధ్య లవ్ ఎప్పుడు జనరేట్ అవ్వాలి అని జై వైపు కోపంగా చూస్తూ వాట్ ఈస్ దిస్ అన్నయ్య? మనం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కూడా నాస్తి ఫెలోస్తో కాల్స్ అవసరమా? స్టాప్ ఇట్ మాయా. అందరిలా నాన్సీ నువ్వు అలా ట్రీట్ చేయకు అని నీకు చాలాసార్లు చెప్పాను. బట్ అగైన్ అండ్ అగైన్ నువ్వు తనని అలానే చూస్తున్నావు. షీఈ్ మోర్ దెన్ స్పెషల్ ఫర్ మీ. ఇంకోసారి తనని నా గర్ల్ ఫ్రెండ్ లాగా చూడకు, ఓకే అంటూ జై కూడా అంతే సీరియస్గా చెప్తాడు. ఏమిటో ఆవిడలో ఉన్న అంత స్పెషాలిటీ. తను అందరిలా నిన్ను మనీ కోసమే యూజ్ చేసుకుంటుంది. అది నీకు ఎందుకు అర్థం కావడం లేదన్నయ్యా? నీకు నాన్సీ గురించి తెలిసింది అంతే మాయా. అది నీకు చెప్పినా అర్థం అవ్వదు, కానీ ఏదో మాట్లాడాలని వచ్చావు కదా, అదేంటో చెప్పు. ఆ నాన్సీ సంగతి మళ్ళీ చెప్తా అని మనసులో అనుకుంటూ వదినతో ఎందుకన్నయ్య కావాలని గొడవ పడుతున్నావు? పాపం తను చాలా ఫీల్ అవుతుంది. మనం వచ్చింది వదినతో టైం స్పెండ్ చేయడానికి కదా. అదే నాతో కావాలని గొడవ పడుతుంది. ఆ చెప్పేదేదో దానికే చెప్పు. ఈ జై గురించి తెలియక నాతోనే గేమ్స్ ఆడుతుంది అని గార్డెన్ నుండి వస్తున్న ఆద్య వైపు సీరియస్గా చూస్తూ చెప్తాడు. హుఫ్, మీ మధ్య ఈ కోల్డ్ వార్ ఆగదు, ఆ లవ్ పుట్టదు అని తల కొట్టుకుంటూ అన్నయ్య ఆ విషయం వదిలేసాయి, నాకు బాగా బోర్ కొడుతుంది, సరదాగా అలా బయటికి వెళ్దాం అన్నయ్య ప్లీజ్. అరే అదేంట్రా, వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికే కదా వచ్చాము అని నువ్వే కదా అన్నావు మాయా. మరి ఇలా మిడిల్లో వెళ్ళిపోతే వీళ్ళు ఫీల్ అవుతారేమో కదా అని సర్కాస్టిక్గా అంటూ ఉన్న జైని చూసి మాయ చురుకోపంగా చూస్తూ ఏమవ్వరు, మనతో పాటు అమరన్నయ్య, మాన్య అండ్ వదిన కూడా వస్తారు. పెద్దవాళ్ళు మాత్రం ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తారు. మనం అలా బయటికి వెళ్దాం ప్లీజ్ 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 అన్నయ్య అంటూ జైకి అడ్డం పట్టుకొని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది. మాయ క్యూట్ ఫేస్ చూసి నో చెప్పలేని జై చిన్నగా నవ్వి సరే వెళ్దాం, మీరు వచ్చేయండి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానని కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్తూ ఇంట్లోకి వస్తూ ఉన్న ఆద్యకి డాష్ ఇచ్చి మరీ ముందుకు వెళ్తాడు. ఈడియట్, కళ్ళు బ్యాక్ పాకెట్లో పెట్టుకుని నడుస్తున్నావా? ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా చూసుకోకుండా వెళ్తున్నావు అంటూ గయ్యమని జై మీదకు వెళ్తుంది ఆద్య. జై ఆద్య వైపు చూసి ఏంటే కాస్త బిర్యానీ తినగానే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసిందా నీకు? ఆ కాకి గొంతు వేసుకొని కావ్ 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 అంటే అరుస్తున్నావు. ఏంట్రా, నేనేదో నీ ఫ్రెండ్ అయినట్టు, అయినా నన్ను కాకి అంటావా? నువ్వే గుడ్లగోబ గబ్బిలం మొహం వేసుకొని ఎలహ. నాది కాదే గబ్బిలం మొహం, నీదే పాచిపోయిన మొహం, నీది పిట్ట రెట్ట వేసిన మొహం నీది అంటూ జై ఇంకేదో అనబోతూ ఉండగా అక్కడికి వచ్చిన అమర్ మాన్య మీదకి వెళ్తూ పిచ్చుకుక్కల్లాగా కొట్టుకుంటూ ఉన్న ఇద్దరిని కష్టంగా వేరు చేసి చెరో వైపుకి తీసుకుని వెళ్తారు. మహదీర్ వినయ్ దగ్గరికి వెళ్ళిన మాయ, డాడ్ మేము సరదాగా అలా బయటకు వెళ్తాం, ఇంట్లో బాగా బోర్ కొడుతుంది, ప్లీజ్ డాడ్. మామ మీరైనా చెప్పండి, డిన్నర్ టైంకి వచ్చేస్తా ప్లీజ్ ప్లీజ్. సరే బంగారం, జాగ్రత్తగా డిన్నర్ టైంకి వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని ఇద్దరు నవ్వుతూ ఓకే చెప్పగానే మాయా నవ్వుతూ ఇద్దరికి హ్యాపీగా థ్యాంక్స్ చెప్పి మేము తిరిగి వచ్చేలోపు మామ్ని ఎలా అయినా ఊరికి వెళ్ళడానికి ఒప్పించు తాతయ్య అని ప్రతాప్ వర్మకి చెప్పి నవ్వుతూ బయటికి వెళ్తున్న మాయాకి రేణుక ఎదురుగా వచ్చి నిల్చుకొని తన వైపే చూస్తూ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళాలి అనుకుంటే నువ్వెక్కడికి మాయా అందరినీ తీసుకుని బయటకు వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంటికి వెళ్తున్నాం, నోరు మూసుకొని లోపలికి పద. మామ్ మనం నైట్ వరకు ఇక్కడే డాడ్ చెప్పాడు, సో మనం వెళ్ళేలోపు వచ్చేస్తాం, బాయ్ మామ్ అంటూ రేణుక బుగ్గన ముద్దు పెట్టి ఫాస్ట్గా బయటికి వెళ్తూ ఉన్న మాయాని చూసి రేణుక తల కొట్టుకుంటూ వినయ్ వైపు వెళ్తుంది. ఏమైంది వదిన, ఇక్కడే ఆగిపోయారు, పద వెళ్దాం అంటూ కారెక్కకుండా నిల్చుకొనున్న ఆద్య చేయి పట్టుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంది మాయా. మాయా ఏంటి ఆ విలన్ కూడా వస్తున్నాడా మనతో? అయితే నేను రాను, మీరే వెళ్ళండి అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న జై వైపు చూపిస్తూ సీరియస్గా అడుగుతుంది. అబ్బా వదిన, అందరం సరదాగా వెళ్దామని చెప్పాను కదా, అన్నయ్య నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ వదిన పద వెళ్దాం. మీ అన్నతో వెళ్తే సరదాలు సంతోషాలు ఏముండవు, ఒక్క శాడిజం తప్ప. ప్లీజ్ వదిన ప్లీజ్ ప్లీజ్, ఇది ఒక్కసారి రావా, నా కోసం, నా మంచి వదిన కదా. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని విసుగ్గా కారు దిగిన జై అక్కడ జరుగుతున్న డిస్కషన్ చూసి మాయా ఆవిడేమైనా క్వీన్ విక్టోరియా అనుకుంటున్నావా ఏంటి? అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన నీడేం లేదు, కానీ
మీరు రాండి, అది వస్తే నాకు కూడా పీస్ ఉండదు. దాన్ని ఇక్కడే పడి ఏడవని, మనం అలా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. దాన్ని తీసి దీనికి పిక్స్ పంపిస్తే అప్పుడు తెలుస్తుంది అది ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయిందో. నువ్వు రావక్కర్లేదు ప్లీజ్, నిన్ను చూస్తే నాకు నిజంగా ప్రశాంతత ఉండదు అంటూ ఆద్య వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. నువ్వు రావద్దు అంటే నేను రాకుండా ఉండాలా? సీరియస్లీ నాకు నిజంగా రావాలని లేదు, బట్ నువ్వు రావద్దు అన్నావు కదా, ఖచ్చితంగా వస్తాను. మాన్య గెట్ ఇన్ అంటూ పొగరుగా చెప్పి కారెక్కిన ఆద్యాన్ని చూసి మాయ కూడా నవ్వుతూ ఎలా అయితే ఏంటి, వదిన అయితే మాతో వస్తుంది, అదే హ్యాపీ అనుకుంటూ తను కూడా కారెక్కుతుంది. నాకు తెలిసే నీకు మామూలుగా చెప్తే ఎక్కదని, ఏదైనా రివర్స్లో చెప్పాలి. చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఏదైతే నేను చెయ్యొద్దు అంటానో అదే చేస్తావు, అందుకే నిన్ను ఇలా లాక్ చేశా అని నవ్వుకుంటూ జై కార్ స్టార్ట్ చేస్తాడు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి కూర్చొని మేడిచ్చిన కాఫీ సిప్ చేస్తూ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్న శ్వేతకి గుడ్ మార్నింగ్ మామ్ అంటూ బయట నుండి వస్తూ ఉన్న హర్నీని చూసి గుడ్ మార్నింగ్ బేబీ, బయట నుండి వస్తున్నావు, ఇంత మార్నింగ్ ఎటు వెళ్ళావు అని మెయిడ్తో హరిణి కోసం మిల్క్ షేక్ తీసుకుని రమ్మని చెప్పి వాడిపోయిన కూతురు వైపు చూస్తుంది. నేను వెళ్ళలేదు మామ్, వస్తున్నాను. నైట్ డిన్నర్ తర్వాత నా మూడ్ అస్సలు బాగాలేదు. ఎంత మర్చిపోవాలి అనుకున్నా ఆ మాయ నన్ను ఇన్సల్ట్ చేసిందే రీల్ లాగా నాకు గుర్తొస్తూ ఉంది. అందుకే దాని నుండి డైవర్ట్ అవ్వడం కోసం రాహుల్ ఫ్లాట్కి వెళ్ళాను. యు నో ఇట్ కదా మామ్, రాహుల్ ఈజ్ మై ఎక్స్. సో వాడితో టైం స్పెండ్ చేశాను. నైట్ అంతా చాలా రిలీఫ్గా అనిపించింది. యు నో వాట్ మామ్, రాహుల్ స్టామినాను నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. ఎలాంటి టెన్షన్స్ అయినా సరే రాహుల్తో టైం స్పెండ్ చేస్తే చాలు, ఆల్ క్లియర్ అవుతాయి. బేబీ, నువ్వు రాహుల్ని మీట్ అవ్వడం తగ్గించు అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ జై మీదనే ఉండాలి. అండ్ తనకి నీ రిలేషన్ గురించి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే డెఫినెట్గా మ్యారేజ్కి ఎస్ చెప్పడు. ఎట్ ది సేమ్ టైం మీ అత్తను నీ యాక్టింగ్తో మౌల్ చేస్తూ ఉండు. సో నీ మ్యారేజ్ అయ్యే వరకు వీడికి డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఓకే? యా ఓకే మామ్, రాహుల్కి కూడా ఇదే చెప్పాను, వాడు కూడా ఓకే అన్నాడు అని మేడిచ్చిన మిల్క్ షేక్ తాగుతూ యు నో వాట్ మామ్, అత్త మార్నింగ్ నుండి కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంది. నువ్వు అటెండ్ చేయొద్దు అన్నావు కదా, సో నేను అటెండ్ చేయలేదు. నాకు కూడా చేసింది. సర్లే ఎక్కువసార్లు కాల్ చేసింది కదా, ఇంకా వెయిట్ చేయిస్తే మంచి ఛాన్స్ అని చెప్పి ఆ మాయ దాని తాత మీ అత్త మనసును మార్చినా మార్చేస్తారు. ముందు నువ్వే రేణుకాకి కాల్ చేయి, అలాగే డల్గా మాట్లాడు, అస్సలు డౌట్ రాకూడదు. ఓకే మామ్ అంటూ హరిణి రేణుకాకి కాల్ చేసి మొబైల్ స్పీకర్లో పెడుతుంది. కాల్ కట్ అయ్యే టైంకి కాల్ లిఫ్ట్ చేసిన రేణుక ఎన్నిసార్లు కాల్ చేయాలి హరిణి, అరే ఎందుకు కాల్ చేస్తుంది అని కొంచెం కూడా థింక్ చేయరా నువ్వు వదినా అంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ అరుస్తుంది. సారీ అత్త, మాయా నన్ను అన్న మాటలు నేను మామ్ చాలా హట్ అయ్యాం, అందుకే మొబైల్స్ సైలెంట్లో పెట్టేశాము. ఇదిగో ఇవాళే కాస్త నార్మల్ అయ్యి మొబైల్ చూస్తే నీ నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపించాయి, అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను అంటూ మహానటి సావిత్రి రేంజ్లో యాక్ట్ చేస్తూ ఉన్న కూతుర్ని చూసిన శ్వేత తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. హోరి దీని ఏషాలో. మాయ చిన్నపిల్ల హరిణి తెలుసో తెలియకో ఏదో మాట్లాడింది, దాన్ని పట్టుకొని మీరు కూడా ఏంటి గాడిదలా ఉంది, అది చిన్నపిల్లట. అయినా పెద్దవాడికి తెలుస్తుంది అత్తయ్య ఆ పెయిన్. సరేలేండి, మీకోసం నేను ఏదైనా భరిస్తాను. ఇంతకీ మీరు ఎందుకు అన్నిసార్లు కాల్ చేశారు? నా బంగారం నువ్వు అంటూ హరిణిని మెచ్చుకొని ఇక్కడ మీ మావయ్య మా మావయ్య కలిసి జైను వేరే అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారే అనగానే వాట్ అంటూ హరిణి షాక్ అవుతూ శ్వేత వైపు చూస్తుంది. శ్వేతది కూడా సేమ్ రియాక్షన్. నెక్స్ట్ అప్డేట్లో మన విలన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. సో గెట్ రెడీ గాయస్, ఇట్స్ గోయింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ట్రస్ట్ మీ. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.